వరకు తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు. అలాంటి ప్రజానాయకుడు ఈరోజు భూతత్వంలో పెట్టుకుని వెతికి చూసినా దొరకడు. ఆ మహానాయకుడంట నెలకు 27 రోజులు ట్రైన్లలోనే గడుపుతాడట. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఈ పని చేయడానికి, ఆ పని చేయడానికి. అలాంటిది వివేకానంద రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు, ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని 7 సార్లు గొడ్డలితో నరికి క్రూరంగా ఘోరంగా చంపితే ఈ రోజు వరకు న్యాయం జరిగిందా? వివేకానంద రెడ్డి బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని కోటు మెట్టు లేదు. న్యాయం కోసం 5 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉంది. పాపం 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ నేల గడ్డ మీద న్యాయం కోసం అడుగుతూనే ఉంది, ఘోషిస్తూనే ఉంది. న్యాయం జరిగిందా? ఎందుకు జరగలేదమ్మా? ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. అవినాష్ రెడ్డి దోషి అని మాకు తెలియదమ్మా. 5 సంవత్సరాల కిందట హత్య ఎవరు చేశారో మాకు తెలియదు. కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి హత్య చేయించారు అని అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ అయితేనేమి, ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి, డబ్బులు చేతులు మారడం అయితేనేమి, అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అన్ని అవినాష్ దిక్కు చూపిస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ లో అక్యూస్డ్గా, దోషిగా అవినాష్ రెడ్డి గారిని చేర్చడం కూడా జరిగింది. మరి అలాంటి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి కాపాడాల్సిన అవసరం ఏముంది? ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హంతకుల్ని కాపాడితే ఇక ప్రజలకు న్యాయం జరుగుతుందా? రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికే న్యాయం జరగలేదే, న్యాయం జరుగుతుందా? యథా లీడర్ తదా కాడర్ అన్నట్టు మీ ఎమ్మెల్యే కూడా అడ్డొచ్చిన వాళ్ళని హత్యలు చేపిస్తారంట కదా గొడ్డలితో. అవునా? నిజమేనా? ఎలా తయారయ్యారు తల్లి? ఇందుకేనా వీళ్ళను ఓట్లేసింది? ఆయనని గొడ్డలితో హత్య చేపించారంట మీ ఎమ్మెల్యే. నిజమేనా? మరి ఎలా తయారయ్యాయమ్మా రాజకీయాలు? ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ ఇలాంటి నేరస్తులకి ఓట్లు వేయాలా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళ చేతుల్లో మన బిడ్డల భవిష్యత్తు పెడితే రేపు ఏమవుతుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తుంది. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం ఉంది. ఒక పక్క న్యాయం ఉంది, ఇంకో పక్క నేరం ఉంది. మీరు ఏ వైపు? ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. మీరు ఏ వైపు? మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు నిలబడింది అంటే దానికి కారణం వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక నేను ఎంపీగా నిలబడి గెలవాలి అని. ఆ రోజే నేను మాట నింటే ఎన్ని అనార్థాలు ఆగిపోయి ఉండును. ఆ రోజు వినలేదు, ఇంతవరకు వచ్చింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది, ఇంత ఘోరం జరిగింది. 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే ఈరోజు ప్రజా కోర్టులో తేల్చుకోవాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ మీ ముందు కొంగు చాచి న్యాయాన్ని అడుగుతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి, న్యాయాన్ని గెలిపించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకప్పుడు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెల్లెలిలాగా. కానీ ఈరోజు ఒక అన్యాయం జరుగుతుంటే ఇది అన్యాయం అని చెప్తుంది కూడా ఈ రాజశేఖర రెడ్డి బిడ్డే. ఎందుకంటే ఈరోజు మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళడానికి వీలు లేదు. మళ్ళీ హత్య చేయించిన వాళ్ళు అధికారంలోకి వచ్చి అధికారాన్ని మళ్ళీ తప్పించుకోవడానికి, వాడుకోవడానికి వీలు లేదని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీ ఇష్టం. రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు అవుతుంది. అందుకే ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, మీరు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో నేను మాటిస్తున్నాను, వాళ్ళలాగా నేను మీకు సేవ చేస్తా, మీకు అందుబాటులో ఉంటా. నన్ను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీ గొంతవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. మీరు రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి.
ఈ గడ్డ మీదనే రాజశేఖర రెడ్డి బిడ్డ బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే రాజశేఖర రెడ్డి బిడ్డ జీవితాన్ని అంకితం చేస్తుంది. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డను గొప్ప మెజారిటీతో గెలిపించాలని, హస్తం గుర్తు మీద ఓటేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ చేతులు జోడించి ప్రార్థించడమే కాదు, అన్నను నజీర్ అన్నను ఎమ్మెల్యేగా హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు చాలా ముఖ్యం. హస్తం గుర్తమ్మా, రాజశేఖర రెడ్డి గుర్తు, హస్తం గుర్తు, అభయ హస్తం.